జనసేన అధికారంలోకి వస్తే మా ఇంటి మహాలక్ష్మి పథకం కింద ఆడపడుచుల పెళ్లిళ్లకు ₹1,00,000 ఆర్థిక సహాయం చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. అలాగే చీరా సారే పథకం కింద మహిళలకు 10,116 ఇస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో పవన్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. మా ఇంటి మహాలక్ష్మి పథకం పెడదాం అంటే ఏముందంటే పిల్లలు చదవనివ్వకుండా ఏదో ఒక ఐకిచ్చి ఒక ఐదు చేతులు పెట్టేసి వెళ్ళిపోతాయి. అంటే ఆడపిల్ల రుణభారం కాకూడదు. ఆడపిల్ల మనకి లక్ష్యం. ఇంటికి కుడికాలు పెట్టి ఆడపిల్ల వస్తుంది మనకి. అలాంటి ఆడపడుచుని గౌరవించే సంస్కృతి సాంప్రదాయం జనసేనకి చాలా బలంగా ఉంది. దానిని మీకు ఎలాగ నేను ఇవ్వాలి అంటే విద్యని ప్రోత్సహించడానికి, పెళ్లిళ్ళని ప్రోత్సహించడానికి కాదు, విద్యని ప్రోత్సహించడానికి. ఆడబిడ్డలు 6వ తరగతి 7వ తరగతి ఆప్ చేసేయకుండా పెళ్లిళ్ళకి వెళ్లకుండా 10వ తరగతి చదివి 18 ఏళ్ళ నిండిన ప్రతి ఆడపడుచుకి మేము ₹1,00,000 వారికి పెళ్లికి ఖర్చులుగా ఇస్తున్నాం. అలాగే ఆ చీరా సారే పథకం కింద ప్రతి ఒక్కరు 10,116 చీరా సారే పథకం కింద. అలాగే ₹50,000 రుణం సంపాదనకి నిమిత్తం లేకుండా ఎవరైనా పెళ్లిళ్ళ అవసరాల కోసం ప్రభుత్వం నుంచి మీకు రుణం అంటే వడ్డీ లేకుండా మీకు రుణం ఇచ్చే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఊపిరి ఉన్నంత వరకు జనసేన జెండా దించే ప్రసక్తే లేదని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలుగుదేశం, వైకాపా రాజకీయ లబ్ధి కోసం జనసేనతో సంబంధాలు అంటగట్టడం మానుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో హితవు పలికారు. ఒక ఎమ్మెల్యే వచ్చి ఒక పోలీస్ ఎస్ఐని ఆగకూడదు, డ్యూటీ చేస్తున్న పోలీస్ ఎస్ఐని గృహ నిర్బంధం పెట్టాడు అంటే ఇలాంటి ఎమ్మెల్యేలని తన్ని తగలేసి బయటికి తీసుకెళ్లాల్సిన పరిస్థితిగా చేయాలి. ఇలాంటి తెలుగుదేశంతో మనం పొత్తుంటా దానికి జగన్మోహన్ రెడ్డి గారు మేకలాగా మే అని చెప్పి అరుపులు, ఎంతసేపు కూర్చోబెట్టి మేకలాగా అరవడం రీజన్ అండ్ లాజిక్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు మీ ఇద్దరు కలిసి మా మీద పట్టడమే ఏదో ఏడుపు. ఎంతసేపు మూడో వాళ్ళు రాకూడదు రాజకీయాలకు, మీ ఇద్దరే కూర్చోవాలా? మూడో వాళ్ళు రావద్దా రాజకీయాలకు? ఏమంటారా? 2009లో ఒకసారి అందరూ కలిపి ఒక బలమైన అవినీతి రహిత వ్యవస్థని పెట్టాలని ఒక గొప్ప ఉద్దేశంతో వస్తే దాన్ని ఆ రోజు నలిపేశారు అందరూ. ఈ రోజున దెబ్బలు తిని వచ్చిన వాళ్ళం తాడి చెట్టు లోతుల్లోకి వెళ్ళిన తర్వాత ఈ రోజున బయటకు వచ్చి నుంచొని మాట్లాడుతున్నాం మీ ముందు. ఈ రోజున నిన్న అడుగుతా ఉన్నారు జనసేన పార్టీని ఎంతకాలం మోయగలవని. నాకు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద కేసులు లేవమ్మా, వెళ్ళి జైల్లో కూర్చోడానికి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీలో నలుగురు వచ్చి నా శవాన్ని మోసే వరకు నేను జనసేన మోయగలను.